చేయబడటానికి, హృదయములో ఉన్న చెడుతనాలు తీసివేసుకోవటానికి, మోసపు ఆలోచనలు, దుర్మార్గపు ఆలోచనలు, వేషధారణ కలిగిన ఆలోచనలు, అవిశ్వాసపు ఆలోచనలు, ఇవన్నీ కూడా పోగుబడి మన హృదయాల్లోనే విత్తుకొని వెళ్ళిపోయాడు సాతానుడు. అది మనకు కూడా అర్థం కాదు. కొన్నిసార్లు విశ్వాసిని అన్న విషయం మనం మర్చిపోతాం, ప్రార్థన చేసే బిడ్డనని మర్చిపోతాం, మేమైతే దేవుని సేవకులం అన్న విషయం మర్చిపోతాం, మీరైతే విశ్వాసులు అన్న విషయం మర్చిపోతాం. సాతానుకున్న లక్షణం ఏంటంటే మన స్థితిగతుల్ని, ఆత్మీయంగా దేవుడు మనల్ని ఏం చేశాడో ఆ విషయాన్ని కూడా మనం మర్చిపోయి పలుమార్లు దేవునికి వ్యతిరేకమైన కోణాలలో మన జీవితాలు వెళుతున్నాయి. అయితే పరలోకముల నుంచి బయలు వెళ్ళిన బోర మనకు ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఏంటి అవకాశం అంటే, మీరు మారు మనసు పొంది తిరిగి నా యొద్దకు రండి. హల్లెలూయా. ప్రతిరోజు మారు మనసు మనం ఎప్పుడో పొందేశాం కదా. మారు మనసు పొందిన విశ్వాసులం కదా మనం అందరూ, మారు మనసు పొందిన దేవుని భక్తులం కదమ్మా. మళ్ళీ ఇప్పుడేంటి మారు మనసు అంటే, సాతానుడు ఒక్క సెకండ్లోనే నిన్ను అవిశ్వాసిగా మార్చగలడు. సాతానుడు ఒక్క సెకండ్లోనే నీలో వేషధారి జీవితాన్ని చూపించగలడు. నీవు లోకాన్ని అంటిపెట్టుకునేటట్లు చేయగలడు, చెడ్డగా ప్రవర్తించేటట్లు చేయగలడు, చెడు మాటలు మాట్లాడేటట్లు నిన్ను చేయగలడు. అతిక్రమాలు అన్నీ కూడా నీలో వాడికి నింపటం వాడికి పెద్ద లెక్కలేని విద్య అనమాట అది. ఎందుకంటే ప్రపంచమంతా కూడా వాడి గుప్పిట్లో ఉంది. సాతానుడు ప్రతి ఒక్కరిని కూడా నరకంలోకి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. నేను ఇంతకు ముందు చెప్పా, మళ్ళీ చెప్తున్నాను, నరకము సిద్ధపరచబడింది దేవుని పిల్లలమైన మన కోసం కాదు, అది సాతాను కోసం, అపవాది కోసం, అబద్ధికుడైన వాడి కోసం. దేవుడు కణకణలాడే అగ్నిగుండం అనే బిలముల్లాంటి అగ్నిని సాతాను కోసం సిద్ధపరిచాడు. అయితే సాతాను ఏమనుకున్నాడంట, నేను ఒక్కడినే వెళ్తే ఏం బాగుంటుంది, నాతో పాటు దేవుడికి ఇష్టమైన విధంగా చేసిన మనుషులను కూడా నేను తీసుకెళ్ళాలి. ఈ రాత్రి మనం అందరం ఎవరం? దేవుణ్ణి సిద్ధపరిచిన ప్రజలు. ఈ ఉపవాస ప్రార్థన ఒక అవకాశం ఇస్తుంది. నేను దేవునికి వ్యతిరేకంగా ఎక్కడైనా ప్రవర్తించానా, దేవుడి చిత్తానికి అవిధేయురాలుగా ఎక్కడైనా ఉన్నానా, దేవుడు యొక్క మార్గంలో కాకుండా నేను లోక మార్గంలో ఏమన్నా ఉన్నానా అని మనకు వెంటనే అర్థమైనప్పుడు మనం చేయాల్సిన పని ఒకటే, ప్రార్థనాపూర్వకంగా దేవుని వైపు మనస్సు తిప్పి పశ్చాత్తాపముతో దేవునిని మనము వేడుకోవాలి. చేతుల పైకెత్తి గట్టిగా హల్లెలూయా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. దేవుణ్ణి మనం వేడుకున్నప్పుడు ఆయన మన జీవితాలలో ఎలాంటి కార్యం చేస్తాడంట?